హాయ్ హలో వెల్కమ్ టు పండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. వంకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి వంకాయలండి. ఇలా వంకాయలను కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి, ఎందుకంటే మనకి బ్లాక్ వచ్చేస్తాయి వేయకపోతే. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఆనియన్స్ ముక్కలు అయితే ఇలా కోసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పుని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వీటెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. ఏది వేసుకోకుండా ఇలా ప్లెయిన్గా తినండి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చిటికెడు పసుపుని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పేస్ట్ ఆడుకున్న మిశ్రమంలో అందులో కొద్దిగా వాటర్ వేసేసి కూరలకు అనేది పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ముందుగా వంకాయ ముక్కలను కోసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే పిండుకొని ఒకసారి కూరలోకి అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్లో ఉంచేస్తే ఇవి పీల్చేసుకుంటాయి వంకాయ ముక్కలు, అందుకని మనం పిండుకోవాలి. ఇలా పిండుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే. ఈ ప్లేస్లో మీకైతే కొద్దిగా ఉప్పు అయితే ఏమన్నా సరిపోతే వేసుకోండి. ఇలా దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకోండి. ఇలా రానిచ్చుకున్న తర్వాత చూపిస్తున్నాను. నాకైతే మొత్తం ఉడికిపోయింది. మరి ఎంత సింపుల్గా వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.